ఏపీ రాజకీయాలలో హాట్ టాపిక్ గా మారిన జోసెఫ్ అలియాస్ రావణ్ అనే వ్యక్తి హిందువుల మనోభావాలను గాయపరచడం వల్ల ఏం సాధించాడు? ఉపా చట్టం కింద అరెస్ట్ చేయడానికి ముందు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తొందరపాటుతో అతడిని 4 పర్యాయాలు బలహీనమైన కేసులలో ఎందుకు అరెస్ట్ చేయవలసి వచ్చింది? ఈ క్రమంలో రంగప్రవేశం చేసిన క్యారెక్టర్లు ఎవరు? వారి వెనక ఎవరున్నారు? మత విద్వేషాలు రగిలించి చలి కాచుకోవాలనుకున్న రాజకీయ పార్టీలేవి వంటి ప్రశ్నలకు సమాధానాలు అన్వేషించాలి. తెలంగాణలో కేసీఆర్ కుటుంబం, ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి అధికారం కోల్పోయాక రాజకీయాలలో విద్వేషాలను చొప్పించడం మొదలైంది. కేసీఆర్ అధికారంలో ఉన్నంతకాలం ఆంధ్ర తెలంగాణ అన్న భేద భావం ప్రజల్లో కనిపించలేదు. ఇప్పుడు కేసీఆర్ అధికారం కోల్పోయిన తర్వాత అవకాశం చిక్కినప్పుడల్లా ఆంధ్ర తెలంగాణ అనే విభజన తీసుకొచ్చే ప్రయత్నాలు మొదలయ్యాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆ మధ్య హైదరాబాద్ పర్యటన సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇళ్లకు వెళ్లడం, ఆ తర్వాత కొద్ది రోజులకు తెలంగాణ రాజకీయాలలోకి ప్రవేశిస్తానని పవన్ కళ్యాణ్ ప్రకటించడంతో కేసీఆర్ ఉలిక్కిపడ్డారు. అధికారంలో ఉన్నప్పుడు తనకు అనుకూలంగా వ్యవహరించిన నాటి ఉద్యమకారులు, కవులు, కళాకారులను పిలిపించుకొని కర్తవ్య బోధ చేశారు. అంతే, అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ పంచన చేరిన కవులు, కళాకారుల్లో కొందరు కుచ్చిళ్లు సర్దుకోవడం మొదలుపెట్టారు. ఈ సమయంలోనే ఇడుపు కాగితం పేరుతో సినిమా ప్రారంభం అవ్వడం. ఇడుపు కాగితం అంటే అర్థం ఏమిటి అని ఆంధ్ర వాళ్ళు ఎవరో వ్యంగ్యంగా ప్రశ్నించడం వెరసి తెలంగాణ సెంటిమెంట్ ను రగిలించడానికి కేసీఆర్ అండ్ కోకు ఒక ప్రాతిపదిక లభించింది. ఎన్టీఆర్ విగ్రహావిష్కరణను కూడా ఇందుకోసం వాడుకున్నారు. తెలంగాణ సెంటిమెంట్ ను రగిలించడానికి ప్రయత్నిస్తున్న వారికి ఒక ప్రశ్న, కేసీఆర్ కు రాజకీయంగా నష్టం జరుగుతుందని అనుకున్నప్పుడే తెలంగాణ సెంటిమెంట్ తెర మీదకి ఎందుకు వస్తోంది? ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు, తెలంగాణ రాజకీయాల్లోకి వస్తానని పవన్ కళ్యాణ్ ప్రకటించడం తెలంగాణ ప్రయోజనాలకు విరుద్ధమయ్యే పక్షంలో తెలంగాణ ఉద్యమాన్ని హేళన చేసి హైదరాబాద్ వెళ్లాలంటే వీసా కావాలి అని ఈసడించుకున్న వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతిని హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించిన, ఆయన విగ్రహాలకు నివాళులర్పించిన కేసీఆర్ కోసం మాత్రమే స్పందించే తెలంగాణ వాదులు ఎందుకు ప్రశ్నించడం లేదు? తెలంగాణ ప్రజలకు ఎన్టీఆర్ చేసిన నష్టం ఏమిటి? రాజశేఖర్ రెడ్డి చేసిన మేళ్లు ఏమిటి? కేవలం కేసీఆర్ రాజకీయ ప్రయోజనాల చుట్టూ మాత్రమే తెలంగాణ సెంటిమెంట్ తిరుగుతూ ఉంటుందా? రాజశేఖర్ రెడ్డి కుమారుడు జగన్మోహన్ రెడ్డి తెలంగాణ రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. అందుచేత కేసీఆర్ కు ఆయన వల్ల రాజకీయంగా నష్టం లేదు. తెలుగుదేశం పార్టీ తెలంగాణ రాజకీయాల్లో మళ్లీ క్రియాశీలకంగా మారే అవకాశం ఉందన్న వార్తల నేపథ్యంలోనే అది కేసీఆర్ కు నష్టం కనుక ఎన్టీఆర్ విగ్రహాన్ని సైతం వ్యతిరేకిస్తున్నారన్నది నిజం కాదా? దీన్ని బట్టి కేసీఆర్ కోసమే తెలంగాణ సెంటిమెంట్ సజీవంగా ఉంటుందని భావించడంలో తప్పేమిటి? ఇది నిజం కాదని ఆయన కోసం వివిధ రూపాలలో పనిచేస్తున్న వారు చెప్పగలరా? ఒక వ్యక్తికి అధికారం కట్టబెట్టడం కోసం 2 రాష్ట్రాల ప్రజల మధ్య విభేదాలు, విద్వేషాలు సృష్టించడం అవసరమా? కేసీఆర్ అధికారంలోకి రావాలనుకునే వాళ్ళు ఆయన అధికారంలోకి వస్తే తెలంగాణ ప్రజలకు కలిగే ప్రయోజనాలు ఏమిటో చెప్పుకోవాలి గాని ఆంధ్ర వాళ్ళను బూజీగా చూపడం ఏమిటి? తెలంగాణలో కేసీఆర్ ప్రయోజనాల రక్షణ కోసం ప్రాంతీయ విద్వేషాలు రగిలించడానికి కొంతమంది ప్రయత్నిస్తున్నట్టుగానే ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి రాజకీయ ప్రయోజనాల కోసం కుల మత విద్వేషాలు రగిలించడానికి ఇంకొందరు ప్రయత్నిస్తున్నారు. 2 రాష్ట్రాలలో జరుగుతున్న ఈ ప్రయత్నాలకు భారత రాష్ట్ర సమితి, వైసీపీ కోసం పనిచేస్తున్న సోషల్ మీడియా సైనికులు ఊతమిస్తున్నారు. ఈ 2 పార్టీలకు అనుబంధంగా పనిచేస్తున్న సోషల్ మీడియా ప్లాట్ఫామ్లు అగ్నికి ఆజ్యం పోస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే తెలంగాణలో సెంటిమెంట్ను, ఆంధ్రప్రదేశ్లో కుల మత విద్వేషాలను ఏకకాలంలో రగిలిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్లో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ను ప్రధానంగా టార్గెట్ చేసుకోవడం వెనక జగన్మోహన్ రెడ్డి వ్యూహం దాగింది. జోసెఫ్ అలియాస్ రావణ్ వంటి వారికి పవన్ కళ్యాణ్ తో వ్యక్తిగత శత్రుత్వం లేదు. అయినా వారంతా పవన్ కళ్యాణ్ మీదే ఎందుకు పడుతున్నారు అంటే కారణం లేకపోలేదు. పవన్ కళ్యాణ్ నుంచి కాపులను విడదీయలేని పక్షంలో కాపుల నుంచి మిగతా కులాలను దూరం చేయడమే ఈ వ్యూహం వెనక ఉన్న పరమార్థం. పవన్ కళ్యాణ్ ను తిడితే కాపు యువత సహజంగానే ఆవేశపడుతుంది. జగన్మోహన్ రెడ్డికి కావాల్సింది అదే. సోషల్ మీడియా వేదికగా సాగుతున్న ఈ రొచ్చు వల్ల కులాల మధ్య చిచ్చు రగలకపోతుందా అన్నది జగన్ అండ్ కో ఆశ. ఆంధ్రప్రదేశ్ ప్రజల బలహీనత కులం మతం అని గుర్తించిన జగన్మోహన్ రెడ్డి ఆ రెండింటిని వాడుకుంటున్నారు. ఈ క్రమంలోనే తమ కోసం పనిచేసే వారి ద్వారా పురాణాల్లోని పాత్రలను కించపరిచేలా చేసి వివాదాలు సృష్టిస్తున్నారు. ఫలితంగా మత విద్వేషాలు రగలడం సహజం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నది అదే. పనిలో పనిగా దేశభక్తి, దేశ సమగ్రతకు సంబంధించిన అంశాలు కూడా తెర మీదకు వస్తున్నాయి. జోసెఫ్ అలియాస్ రావణ్ అనే ఒక చిన్న ప్రాణి చుట్టూ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు తిరగడమే వర్తమాన రాజకీయాల్లో మహావిషాదం. జన సైనికుల నుంచి వచ్చిన ఒత్తిడి వల్ల కావచ్చు, లేదా మరో కారణం వల్లేమో తెలియదు గాని రావణ్ను అరెస్ట్ చేసే విషయంలో ప్రభుత్వం తొందరపాటు ప్రదర్శించింది. ఉపా చట్టం కింద రావణ్ను అరెస్ట్ చేయడానికి ఇప్పుడు చూపుతున్న ఆధారాలనే ప్రారంభంలో చూపించి అరెస్ట్ చేసుంటే అతనికి బెయిల్ వచ్చేది కాదు. ప్రభుత్వం తొందరపడిందన్న అపవాదు వచ్చేది కాదు. రావణ్ వంటి వారి వెనక జగన్ అండ్ కో ఉన్నారా లేదా అన్న విషయమై ప్రజలకు ఇప్పుడు స్పష్టత వచ్చింది. ఎవరు అంగీకరించినా అంగీకరించకపోయినా ఆంధ్రప్రదేశ్లో మెజారిటీ క్రైస్తవులు జగన్మోహన్ రెడ్డికి అండగా ఉంటున్నారు. ఇప్పుడు హిందువుల మనోభావాలను కించపరచడం ద్వారా జగన్మోహన్ రెడ్డికి కలిగే అదనపు ప్రయోజనం ఏమిటి అన్న ప్రశ్నకు సమాధానం లభించవలసి ఉంది. రావణ్ వంటి వారి వల్ల హిందువులు సంఘటితమైతే అది కూటమికే లబ్ధి చేకూర్చవచ్చు. బహుశా ఈ కారణంగానే కాబోలు హిందువులు సంఘటితం కాకుండా కులాల మధ్య విభజనకు జగన్ అండ్ కో ప్రయత్నిస్తున్నట్టుంది. కులం కూడు పెట్టదు, మతం జీవితాలను మార్చదు అని తెలిసి కూడా వాటి కోసం మానవ జాతి కొట్టుకోవడం అనాదిగా వస్తున్నదే. నిజానికి ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడుల సాధనలో కూటమి ప్రభుత్వం మంచి ఫలితాలు చూపిస్తోంది. అయితే కుల మతాల రొంపి కారణంగా ఆ విజయాలు మరుగున పడిపోతున్నాయి. తమిళనాడు నుంచి కొన్ని కంపెనీలు ఆంధ్రప్రదేశ్కు తరలి రావడం, మంత్రి లోకేష్ పనితీరును ఆ రాష్ట్రానికి చెందిన ఆర్థికవేత్త ఒకరు ప్రశంసించడం ఆంధ్రప్రదేశ్లో ఎంతమందికి తెలుసు? వాహనాలపై కులం పేరు వాడడాన్ని నిషేధిస్తూ బీహార్ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. అలాంటి చర్యలు ఇక్కడ కూడా తీసుకోవాలి. చివరిగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు ఒక చిన్న సూచన. కీలెరిగి వాత పెట్టాలని పెద్దలు ఎందుకు చెప్పారో ఆయన అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. ఆవేశం అనర్థాలకు దారితీస్తుందని కూడా అదే పెద్దలు చెప్పారు. పెద్దల మాట షద్దిమూట.